I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. About irregular periods. So generally periods మనకి every 25 to 35 days cycle normal. అర్లీగా వచ్చిన 25 డేస్ ముందు వచ్చినా లేకపోతే లేట్గా అబౌవ్ 35 డేస్ వస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. సో మనం ఇయర్లో ఒక్కసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన దానికి ఎవాల్యుయేట్ చేయవలసిన అవసరం లేదు. సో ఇలాగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ 3 times మోర్ దాన్ 3 times పర్ ఇయర్ వస్తే వీళ్ళని ఖచ్చితంగా మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో జనరల్గా మనకు హార్మోన్స్ తీసుకుంటే మనకు మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ 14 days ఒకలాగా ఉంటుంది, సెకండ్ 14 days ఒకలా ఉంటుంది. మన మిడిల్ ఆఫ్ ద మంత్లో మనం ఓవ్యులేషన్ అంటాం. సో ఓవ్యులేషన్ తర్వాత మనం సెక్రెటరీ ఫేజ్ అంటాం. సో ఫస్ట్ ఓవ్యులేషన్ ముందు ఫాలిక్యులర్ ఫేజ్, ప్రొలిఫరేటివ్ ఫేజ్ అంటాం. సో ఇవన్నీ మనకు కొన్ని హార్మోన్స్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. లైక్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఈ హార్మోన్స్ మనకు బ్యాలెన్స్లో ఉంటే మనకు రెగ్యులర్ సైకిల్స్ రావడము, ఓవ్యులేషన్ జరగడం జరుగుతుంది. ఈ హార్మోన్స్ ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అయితే డేట్ డిలే అన్నా అవ్వచ్చు, ముందన్నా రావచ్చు, అన్ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు, ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో జనరల్గా ఫిజియలాజికల్గా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎప్పుడు వస్తాయి అంటే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్, లాక్టేటింగ్ మదర్స్లో వీళ్ళకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వెరీ వెరీ కామన్. అండ్ పెరిమెనోపాజ్. సో పెరిమెనోపాజ్లో కూడా ఇర్రెగ్యులారిటీ, అర్లీగా రావడం, లేట్గా రావడం, ఇది కూడా కామన్. అండ్ ప్యూబర్టీ మెనరేజియా అంటాం కదా, ప్యూబర్టీలో కూడా 18 years వరకు ఇర్రెగ్యులారిటీ. సో ఈ 3 కండిషన్స్లో ఫిజియలాజికల్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవి నార్మల్. సో వీటిని మనము అగ్రెసివ్గా ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం లేదు. సో పాథలాజికల్ కాజెస్ చూద్దాం. కొంతమందికి పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, వీటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అండ్ అబ్నార్మల్ థైరాయిడ్ పారామీటర్స్ T3, T4, TSH, హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ఇలా ఉన్నా కూడా వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హైపర్ ప్రొలాక్టినీమియా, ప్రొలాక్టిన్ అనేది స్ట్రెస్ హార్మోన్, ఇది పెరిగినా తగ్గినా కూడా మనకు సైకిల్స్ డిస్టర్బెన్సెస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. సో దీన్ని కూడా మనం కరెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇంకొంతమంది షుగర్ కని, బీపీ కని, ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటాం, చాక్లెట్ సిస్ట్ కని, క్యాన్సర్ గురించి యాంటీ సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్గా మనకు సైకిల్స్ రావడం జరుగుతుంది. కొంతమందికి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, ఎక్సెసివ్ వెయిట్ లాస్, సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్. సో ఈ కండిషన్స్లో కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది. కొంతమంది హెవీ ఎక్సర్సైజ్, స్పోర్ట్స్ అథ్లెట్స్ హెవీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. సో వీళ్ళల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వెరీ వెరీ కామన్. సో ఇంకొంతమందికి ప్రిమెచ్యూర్ మెనోపాస్, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. లెస్ దాన్ 35 years, లెస్ దాన్ 38 years వాళ్ళకి ఓవరీస్ ఫెయిల్ అయిపోతాయి, ఫంక్షన్ ఫెయిల్ అయిపోతుంది. అంటే కొంతమందికి మెన్సెస్ నిలిచిపోతుంది. సో వీళ్ళకి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, స్లోగా అమెనోరియాకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ప్యాథలాజికల్ కండిషన్స్. సో ఇవన్నీ మనం డెఫినెట్గా పేషెంట్కి ట్రీట్ చేయాలి. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మెయిన్ డైట్, హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైలు, స్ట్రెస్ తగ్గించుకోవాలి, అండ్ యోగా చెప్పాలి. అండ్ మెడికేషన్స్, ఏ మెడికేషన్స్ వల్ల మనకి ఇర్రెగ్యులారిటీ వస్తుందని ఒక క్లారిటీ ఉండాలి. అవన్నీ పేషెంట్స్కు తెలియాలి. అండ్ మనం చెప్పిన పాథలాజికల్ కండిషన్స్ అన్ని కరెక్ట్ చేసుకోవాలి. లైక్ థైరాయిడ్ కరెక్ట్ చేయడం, ప్రొలాక్టిన్ కరెక్ట్ చేసుకోవడం, పీసీఓడి కరెక్ట్ చేయడం, ఇవన్నీ చేసుకోవాలి. మెయిన్ ప్లాస్టిక్ యూసెస్ తగ్గించుకోవాలి. ప్లాస్టిక్లో జీనో ఈస్ట్రోజన్స్ అని ఉంటాయి. సో ఇవి వాటి యాక్షన్ అంతా ఈస్ట్రోజన్ లాగా ఉంటాయి కాబట్టి సో వీళ్ళకు కూడా హైపర్ ఈస్ట్రోజనిజం అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ ప్లాస్టిక్ యూసేజ్ ఒకటి తగ్గించుకోవాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వల్ల నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ మినిమం 6 to 7 hours ఆఫ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్. ఈ సర్కేడియన్ రిథమ్ మెయింటైన్ అవ్వాలి. ఎందుకంటే మనకు నైట్ స్లీప్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ 10 o'clock తర్వాత మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మినిమం మనకు 6 to 7 hours స్లీప్, అది కూడా నైట్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్సర్సైజ్ మనము సివియర్గా చేయడం అలా చేసుకోకుండా మోడరేట్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. సో అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ తగ్గించుకుంటే ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆటోమేటిక్గా జనరల్ హెల్త్తో పాటు ఈ సైకిల్స్ అనేది రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.